వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. భారత రాజ్యాంగాన్ని ఎన్ని రోజులు రచించారు, ఎంతమంది రచించారు, ఎన్ని దేశాల్లో మన వాళ్ళు వెళ్ళి అక్కడ రాజ్యాంగాలను పరిశీలించారు, ఫైనల్గా ఎంత టైం పట్టింది, ఎవరు ఈ రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా చేతి రాతతో రాశారు, మరిన్ని విషయాలు మొత్తం కూడా ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ మూవ్. రాజ్యాంగ రచన 1949 సంవత్సరం 26నే పూర్తయి ఆమోదం పొందిన 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1929 డిసెంబర్ 31న నెహ్రూ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి జనవరి 26వ తేదీన భారత స్వాతంత్ర దినోత్సవంగా స్వాతంత్ర్యోద్యమకారులు భావిస్తూ వచ్చారు. స్వాతంత్రం ప్రకటించాక 1947లో జనవరి 26 నాడే ఇవ్వాలని మన సమరయోధులు కోరినప్పటికీ నాటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ మాత్రం ఆగస్టు 15వ తేదీ వైపు మొగ్గు చూపారు. దీంతో 1930 జనవరి 26 నాటి సంపూర్ణ స్వరాజ్య ఆశయానికి గుర్తుగా అదే తేదీన 1950లో రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. రాజ్యాంగానికి ఆమోదం లభించిన రోజు అంటే నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతున్నాం. అదే రోజున జాతీయ న్యాయ దినోత్సవం కూడా. అయితే ఈ రాజ్యాంగ దినోత్సవం మొదటి నుంచి లేదు. 2015 నుంచి ఏటా నవంబర్ 26న నిర్వహిస్తున్నాం. దీనికి కారణం 2015 భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతి సందర్భం. ఆయన 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని నిర్ణయించిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ ఏడాది నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రకటించారు. ఆంగ్లేయులు ఒక దశలో స్వాతంత్రం కావాలంటే మీ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రాసుకొని రండి అంటూ సవాల్ విసిరారు. 1925లో హోమ్ రూల్ ఉద్యమకర్త అనిబీసెంట్ సారథ్యంలో తేజ్ బహదూర్ సఫ్రు, విఎస్ శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో దీన్ని తయారు చేశారు. మత విభజన ఉచ్చులో పడ్డ భారత్లో అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగం రాసుకోవటం అసాధ్యమనేది బ్రిటిష్ వారి ప్రగాఢ విశ్వాసం. కానీ భారత జాతీయోద్యమ నేతలు బిర్కెన్హెడ్ సవాలుగా స్వీకరించారు. భారత రాజ్యాంగ రచనకు అన్ని పార్టీలతో కమిటీ ఏర్పాటు చేశారు. మోతీలాల్ నెహ్రూ చైర్మన్గా, ఆయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ కార్యదర్శిగా ఏర్పాటైన ఈ కమిటీలో అలీ ఇమాం, తేజ్ బహదూర్ సఫ్రు, సుభాష్ చంద్రబోస్, ఎంఆర్ జైకర్, అనీ బెసెంట్ సభ్యులు. 1929 ఆగస్టులో ఈ కమిటీ రాజ్యాంగ ముసాయిదాను అన్ని పార్టీల సదస్సులకు సమర్పించింది. స్వయం ప్రతిపత్తితో కూడిన పార్లమెంటరీ తరహా పాలనను ప్రతిపాదించింది. దీన్ని నెహ్రూ నివేదికని కూడా అంటారు. అప్పట్లో చాలా పత్రికలకు ఈ నివేదికను స్వేచ్ఛా భారత మ్యాగ్నా కార్టాగా అభివర్ణించాయి. అలా లిఖిత రాజ్యాంగం లేని ఆంగ్లేయులు రెచ్చగొడితే మన నాయకులు స్వతంత్రానికి ముందు 2 సార్లు భారత రాజ్యాంగ రచనకు ప్రయత్నించారు. పాత 2 నివేదికల్లోని అనేక అంశాలు తాజా రాజ్యాంగంలో చోటు లభించింది. చేతిరాతతో రాజ్యాంగాన్ని లిఖిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఇటాలిక్ చేతిరాతతో నిపుణులు తమను సంప్రదించాలంటూ రేడియోలో ప్రకటన జారీ చేశారు. దీంతో అందమైన అక్షరాలు రాయటంలో, అంటే దీన్ని కాలిగ్రఫీ అంటారు, దిట్టగా పేర్కొందిన ప్రేమ్ బెహారీ నారాయణ్ రాయ్ జ్యాదా ముందుకు వచ్చారు. ఆయన దాదాపు 6 నెలలు శ్రమించి మన రాజ్యాంగాన్ని రచించారు. 395 అధికరణలు, 8 షెడ్యూల్తో లిఖించారు. ఈ రాజ్యాంగాన్ని 6 నెలలు రాయటంలో 432 పాళీలను ఉపయోగించి ఈ రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచంలో మేటిగా 10 దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యుఎస్ఎస్ఆర్ అంటే ఇప్పుడు రష్యా, జర్మనీ, దక్షిణాఫ్రికా, జపాన్ మొదలగు దేశాల రాజ్యాంగాలను 299 మంది సభ్యులతో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్,
2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు పర్యటించి ప్రపంచ దేశాల్లో రాజ్యాంగంలోని కీలక అంశాలతో మన సొంత తెలివితేటలతో మన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవటం జరిగింది. 1946 డిసెంబర్ 6వ రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం జరిగింది. ఎన్నికైన ప్రముఖుల్లో జవహర్లాల్ నెహ్రూ, బాబు జగజ్జీవన్ రావు, మొహమ్మద్ అలీ జిన్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎంఆర్ జైకర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, సరోజినీ నాయుడు తదితరులు ఉన్నారు. మన తెలుగు నేతల్లో ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, నీలం సంజీవరెడ్డి గారు, పట్టాభి సీతారామయ్య గారు, దుర్గాబాయ్ దేశ్ముఖ్, కళా వెంకట్రావు, కల్లూరి సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎస్జి రంగా, బొబ్బిలి రామకృష్ణ, రంగారావు ఎంకయ్యారు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడింది. దీనికి అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కమిటీలో 7 సభ్యులు ఉన్నారు. అయితే భారత రాజ్యాంగం రాజ్యాంగం అమల్లోకి వచ్చాక సంవత్సరం లోపే తొలి సవరణ జరిగింది. తొలి రాజ్యాంగ సవరణే ప్రాథమిక హక్కుపై కావటం గమనార్హం. ఎన్నో రాజ్యాంగ సవరణలు చేశారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఆస్తి హక్కు తొలగించటం, లౌకికం అనే పదాన్ని చేర్చటం, మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఫిరాయింపులకు కట్టడి చేయటానికి 91వ సవరణ అమల్లోకి తెచ్చారు. అదేవిధంగా 2016 రీసెంట్గా 101వ సవరణలో జిఎస్టీ అమలు చేశారు. 106వ సవరణ 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. ఈ విధంగా ఎంతోమంది మేధావుల కలయికతో ఎన్నో దేశాలు పర్యటించి ఈ రాజ్యాంగాన్ని రచించి నేడు ప్రతి భారతీయుడు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కుల మత లింగ వర్ణ భేదాలు లేకుండా బ్రతకడానికి కారణం ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కే. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడికి నా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.